7,500 కిట్లు ఆహారం అంటే అంతేకాకుండా బట్టలు, బియ్యం, కూరగాయలు కిట్తో సహా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ వరద బాధితులు ఆదుకోవడానికి ముందుగా ఆలూరు నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం నాయకులు వీరభద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి పంచడం, వాళ్ళందరికీ విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత భారీ విపత్తు విజయవాడలో సంభవించడం రాష్ట్రం అంతా కూడా స్పందించింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రం అంతా స్పందించి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున విరాళాలు ఇవ్వడం మా విజయవాడ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విపత్తు నుంచి గత 10 రోజుల నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి విజయవాడని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి నిన్న రాత్రే ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఏ వీధి చూసినా, ఏ ఇల్లు చూసినా ఫైర్ ఇంజన్లు, మోటార్లతో క్లీన్ చేయడం జరిగింది. డ్రైనేజీలు కూడా క్లీన్ చేసాం. పారిశుధ్యం మీద ఇప్పుడు దృష్టి పెట్టాము. అంతేకాకుండా మేము రేషన్ కూడా మొత్తం 2,32,000 మంది కుటుంబాలకు రేషన్ పంచడం జరిగింది. అంతేకాకుండా భారీ ఎత్తున విరాళాల రూపంలో దాతలు వస్తున్నారు. ఆ దాతలు ఇచ్చే అన్నింటినీ కూడా అన్ని వాటికి మళ్ళీ పంచడం జరిగింది. అది ఈ ఇచ్చిన దాతలందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయవాడ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం. మళ్ళీ మనం అందరూ నార్మల్ స్టేజ్ వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ మనం దృష్టి పెట్టారు. మన టీవీలు పాడైనా, సిస్టమ్స్ కంప్యూటర్లు ఏదైనా పాడైనా, లేకపోతే ఫ్రిడ్జ్లు పాడైనా, వాషింగ్ మిషన్లు పాడైనా, ఇన్వర్టర్లు పాడైనా ఏదైనా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది. ఆల్రెడీ కాల్ సెంటర్ నెంబర్లు పెట్టాము. వెహికల్కి ఇన్సూరెన్స్లు ఏదన్నా ఇబ్బంది ఉన్నా సబ్ కలెక్టర్ ఆఫీస్లో కాల్ సెంటర్ పెట్టాము. కాల్ సెంటర్ ఇస్తే 3-4 రోజుల్లో క్లెయిమ్లు సెటిల్ అయ్యేటట్టు చేస్తాం. అంతేకాకుండా అన్ని చోట్ల ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఎక్కడైతే ఇళ్ళు పాడైనాయో, షాపులు పాడైనాయో స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఒక 4 రోజులు ఇవ్వబోతాం. కాబట్టి ఎవరు ఐదార్యపడవద్దు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అండగా ఉన్నాం ఫేస్బుక్ చెప్పడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ ఓకే నాన్న, ఓకే మనిషి ఎవరున్నారు? దోసుకోకండి అందరు చేస్తారు. ఇదిగోకండి దోసుకోకండి. తర్వాత